వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. కబుల్టలో డీటెయిల్స్ చూద్దాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో 11 మందికి డ్రగ్స్ టెస్ట్ చేసిన పోలీసులు వారిలో రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. కౌశిక్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి, సిమ్లా నుండి ఎన్నిసార్లు డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం విచారణ చేస్తుంది. డ్రగ్స్ పార్టీ గురించి నిన్న రాత్రి 7:30 ఈగల్ టీం కి సమాచారం వచ్చింది అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే స్పాట్ కి చేరుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు చేసినట్లు వెల్లడించారు. 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ ప్రకటించారు. తాము లోపలికి వెళ్లేటప్పుడు గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయని వివరించారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫైరింగ్ జరిగింది. అది సార్ వాళ్ళు ప్రొసీజర్ మీరు లోపల ఉన్నారు కదా సార్, అసలు ఏం జరిగింది సార్? మీరే మాకు సార్ రోహిత్ గారికి పాజిటివ్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత పుట్ట మహేష్ కి నెగిటివ్ అని చెప్పేసి అన్నారు. పుట్ట మహేష్ రోహిత్ ఉన్నారు. ప్రొసీజర్ నడుస్తుంది సార్. సార్ వచ్చి మీకు ఇంటిమేషన్ అంటే ఏం ప్రొసీజర్, అసలు ఏం సార్ ప్రొసీజర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది లోపల? చెకింగ్ ప్రొసీజర్ మొత్తం నడుస్తుంది. డ్రగ్స్ దొరికాయా లేకపోతే పాజిటివ్ ఉందా? అమ్మాయిలు చెప్తున్నారు. ఏ విధంగా సార్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు సార్ వచ్చేసి మీకు మొయినాబాద్ అజీజ్ నగర్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్ లోకల్ లా అండ్ ఆర్డర్ స్టేషన్ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్స్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్, 1 ఫైరింగ్ రౌండ్ కూడా మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర, ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్, ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. అసలు సార్ ఒకసారి చూడరా సార్ మీరు? ఒక సెక్షన్ అంటే ఒకటే యాక్ట్ ప్రాసెస్ రిలేటెడ్ ఉంది, రెండవ యాక్ట్ ఇంకొకటి ప్రాసెస్ మొయినాబాద్ క్రైమ్ నంబర్ 150 ఆఫ్ ఇటుక మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ గురించి ఓవరాల్ డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ కూడా వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి ఎవరైతే దొరికారో సభ్యులు, వాళ్ళందరూ వాదన ఏ విధంగా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాంబాబు? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే రాత్రి హైదరాబాద్ మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో జరిగిన, ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్టయితే ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్టుగా సమాచారం ఉండడంతో ఏలూరు వాసులందరూ కూడా ఒక ఆందోళనకు పోయే పరిస్థితి ఉంది. అయితే అసలు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాత్రి ఈగల్ టీం కి సమాచారం అంటే నేపథ్యంలో వాళ్ళంతా కూడా
అక్కడికి వెళ్లి వాళ్ళు దాడి చేసే ప్రయత్నంలో అక్కడ ఫైర్ జరగటం అనేది వాళ్ళు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. పైకి సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సిబ్బంది అంతా కూడా అక్కడ పోలీస్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని అక్కడ లోపల అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా వీళ్ళకి పక్కా సమాచారం ఉండడంతో అదుపులో తీసుకున్న 11 మందిలో దాదాపుగా 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటిగా ఎవరైతే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అదైతే మొదట నెగిటివ్ వచ్చినప్పుడు కూడా యూరిన్ టెస్ట్ లో తర్వాత బ్లడ్ శాంపిల్స్ లో తెల్లవారుజామున పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరైతే కౌశిక్ రవి కీలకంగా వ్యవహరించాడో బెంగళూరులో ఉండే కౌశిక్ రవి పాత్ర ఎంత ఉంది, కౌశిక్ రవి ఏదైతే ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు దాని మీద పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతను అదుపులోకి తీసుకున్న వాళ్ళ అండర్లోనే వాళ్ళు దర్యాప్తు చేస్తున్న అయితే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళ అదుపులో తీసుకునే విచారణ చేపట్టే పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఏకల్ టీమ్ చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అంటే ఏలూరు ఎంపీ దాంట్లో ఉన్నాడు పాజిటివ్ వచ్చిందని తెలియటం అనేది ఆశాప్తంగా కొద్దిగా కలకలం అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ఇక్కడ జరిగిన అయితే ఫామ్ హౌస్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ప్రతిపక్షాలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ ఏలూరు ఎంపీ కూడా దాంట్లో ఉండటం అతను పాజిటివ్ రావడం అనేది వాళ్ళకి ప్రచారాస్త్రంగా కూడా లభించే అవకాశం ఉంది. మొత్తంగా పోలీసులు అయితే ఇంకా విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఏదైతే హెరాయిన్ అనేది డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కౌశిక్ రవి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో అతని పైన పూర్తిగా దృష్టి సారించి అతన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు ఎక్కడెక్కడ తీసుకొస్తున్నాడు, ఎప్పుడు తీసుకొస్తున్నాడు, ఎన్నిసార్లు తీసుకొచ్చారు అనే విషయాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కౌశిక్ రవి మీద ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. లక్ష్యం అయితే రాంబాబు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇందులో రోహిత్ రెడ్డి అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తో సహా 6గురికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా వారు తెలియజేయడం జరిగింది కదా. సో ఓవరాల్ గా వీళ్ళ మీద ఎటువంటి కేసెస్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది? అండ్ అలాగే ఎవరైతే దొరికారో వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? అయితే ఒకటి మనకు తెలిసిందైతే ఈ గతంలో ఇక్కడ ఏలూరు ఎంపీ వరకు చూసుకున్నట్లయితే తనకి అనారోగ్యం వల్ల జలుబుగా ఉండటం వల్ల తాను మాత్రలు వేసుకున్న మాత్రల వల్ల టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే టెస్ట్ లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అంతేగానే ఎటువంటి అలవాట్లు లేవు. ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చూసుకుంటే అతనికి కనీసం ఎటువంటి కూడా వ్యసనాలు లేవు, ఎటువంటి అలవాట్లు లేవు. చాలా యూత్ కి చాలా ప్రోత్సాహంగా ఉంటాడు, చాలా యువతకు ఆదర్శంగా ఉంటూ అందరిని ఎంకరేజ్ చేస్తూ యువ పారిశ్రామికవేత్తను కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఎటువంటి అలవాట్లు లేవు అనేది అందరూ ఉద్దేశం. అటువైపు నుంచి కూడా అతను కాలం జలుబు వల్ల కొన్ని మెడిసిన్స్ తీసుకోవటం వల్ల దాంట్లో ఆ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది తప్ప అతనికి ఎటువంటి అలవాట్లు లేవని, అదే హెరాయిన్ కానీ లేకపోతే ఎటువంటి కనీసం సిగరెట్ కూడా తాగడం, స్మోకింగ్ చేయడం, కనీసం ఆల్కహాల్ కూడా అలవాటు లేదు. అలాంటిది హెరాయిన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇది జలుబు కోసం వేసుకున్న మెడిసిన్ వల్ల ఇటువంటి పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల అది వచ్చింది పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాత కూడా మేము చెప్పలేమంటూ కూడా ఏదైతే ఎంపీ సన్నిహిత వర్గాలందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు అయితే దీని మీద తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి అసలు కౌశిక్ రవి మీద ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి. అయితే రకంగా చూసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డి గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారణ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కౌశిక్ రవిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు ఎక్కడి వరకు ఈ డ్రగ్స్ అనేది తీసుకొస్తున్నాడు అనే మీద ప్రధానంగా పోలీసులు అయితే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఎంపీ వైపు నుంచి కూడా చూసుకుంటే ఏలూరు ఎంపీ వైపు నుంచి చూసుకుంటే ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏదైతే జలుబు కోసం ఇస్తున్న మాత్రల వల్ల కొద్ది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది తప్ప పూర్తిలో అతనికి ఎటువంటి అలవాట్లు లేవు. యువతకు చాలా ప్రోత్సాహంగా ఉండే వ్యక్తి, ఎటువంటి అలవాట్లు లేవు. కాబట్టి ఈ కేసులో అయితే పూర్తి స్థాయిలో బయటపడతాడనే ఆశాభావాన్ని అయితే వాళ్ళంతా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.